ఈ వీడియోలో మనం మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి మన మన జీవితంలోని నిజ జీవితంలో ఎన్నో సంకల్పాలు మనం ఉంటాయి, మనకు ఎన్నో కోరికలు ఉంటాయి. వాటిని అతి సులభంగా తీర్చుకోవడానికి ఉదయం నిద్ర లేచినప్పుడు ఉండే సమయాన్ని, ఉదయం బ్రహ్మ ముహూర్త కాలం అని చెప్తారు, ఆ సమయాన్ని, నైట్ పడుకునే ముందు వచ్చే ఒకనొక ఆ యొక్క మైండ్ యొక్క స్థితిని మన యొక్క ఎదుగుదలకు ఎట్లా వాడుకోవాలనే అంశం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఉదయం నిద్ర లేచిన వెంబడే మనకు బ్రహ్మ ముహూర్తం గురించి చాలామంది చెప్తూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తంలో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ పాయింట్, మన మైండ్ ఎంతో శక్తివంతమైందనమాట. మన మైండ్లో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్కి అన్ని అడ్డంకులు ఉంటాయి. లాజికల్ మైండ్ ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది సాధ్యం కాదు అని చెప్తుంటుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్కి అలాంటివి లేవు. ఎంత పెద్ద లక్ష్యాన్ని సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చినా కూడా అది అలవోకగా తీసుకొచ్చి మీ ముందు నెరవేర్చి చేతుల్లో పెడుతుంది. కాబట్టి ఈ కాన్షియస్ మైండ్ మనం నిద్రపోయినప్పుడు అది కూడా నిద్రపోతుంది. అంటే దట్ మీన్స్ అది వర్క్ చేయదు. ఓన్లీ సబ్ కాన్షియస్ మైండ్ మాత్రమే మేల్కొని ఉంటుంది 365 days 24/7. మరి మార్నింగ్ మనం మేల్కొన్నప్పుడు మాత్రమే కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. సో మన కోరికలు మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం కరెక్ట్గా ప్రింట్ చేస్తే, ఏవైతే మనం అనుకుంటున్నామో వాటిని ఆ టైంలో ప్రింట్ చేస్తే కనుక సబ్ కాన్షియస్ మైండ్ తనకున్న అద్భుతమైన శక్తిని ఉపయోగించి ఈజీగా నెరవేర్చుకొస్తుంది. సో మరి సబ్ కాన్షియస్ మైండ్కు డైరెక్ట్గా డోర్స్ ఓపెన్ అయ్యి ఎప్పుడు ఉంటాయంటే, నిద్ర లేచినప్పుడు, అంటే ఉదయం నిద్ర లేచినప్పుడు, నైట్ పడుకునే ముందు. ఎందుకు అంటే పడుకున్నప్పుడు కాన్షియస్ మైండ్ కంప్లీట్గా డీయాక్టివేట్ అవుతుంది. సో లాజిక్ మైండ్ ఉండదు. ₹1,00,00,000 నేను సంపాదిస్తాను అన్నప్పుడు అక్కడ లాజిక్ మైండ్ ఉండదు. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ ఏమంటుంది? ఓకే అంటుంది. కానీ మీరు మేల్కొని ఉన్నప్పుడు ఆ మాటని చూడండి, ఇమ్మీడియట్గా అది సాధ్యం కాదు, ఇది కష్టము అని చెప్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, సబ్ కాన్షియస్ మైండ్ను బైపాస్ చేసి, కాన్షియస్ మైండ్ని బైపాస్ చేసి సబ్ కాన్షియస్ మైండ్లోకి మన విత్తనాలని నాటాలి. సో ఆరోగ్యం సంబంధించి, విజయానికి సంబంధించి, ఆధ్యాత్మికతకు సంబంధించి, తర్వాత ఆనందానికి సంబంధించి, ఇలా మనకి ఏమి కావాలనో అవన్నీ అంశాలను మనం ఒక పేపర్ మీద రాసుకొని వాటిని మనం మన సబ్ కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేయాలి. ఏ టైంలలో? మార్నింగ్ ఉదయం నిద్ర లేచిన వెంబడే, నైట్ పడుకునే ముందు ఏమవుతుందంటే, మెల్లమెల్లగా మన నిద్రలోకి జారుకుంటూ ఉంటాం. కరెక్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అనమాట. ఆ టైంలో ఏమవుతుంది? కాన్షియస్ మైండ్ మెల్లగా డీయాక్టివేట్ అయిపోయి అడ్డు తప్పిపోతుంది. డైరెక్ట్ సబ్ కాన్షియస్ మైండ్కి యాక్సెసింగ్ లభిస్తుంది, ఓపెన్ అనమాట. సో మరి ఆ టైంలో మనం ఏం చేయాలి? ఫస్ట్ మనకు సంబంధించిన అంశాలు ఏమేమి కావాలి? ఫస్ట్ మనకు ఆనందం కావాలి, తర్వాత ఆరోగ్యం కావాలి, ఆ తర్వాత విజయం కావాలి, ఇట్లా ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలి. సో ఇలాంటి అంశాలకు సంబంధించిన స్టేట్మెంట్లు నేను ఇప్పుడు చెప్తాను. వాటిని మనం ఉదయం నిద్ర లేచిన వెంబడే ఒక పేపర్ మీద రాసుకొని, కనీసం ఉదయం నిద్ర లేచిన వెంబడే 5 నిమిషాలు, పడుకునే ముందు ఒక 5 నిమిషాల టైం కేటాయిస్తే చాలు, మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. సో మొట్టమొదటిది, నేను సూర్యుని కన్నా తేజోవంతమైన ఆత్మను. ఈ స్టేట్మెంట్ ఏం తెలియజేస్తుందంటే, ఫస్ట్ పాయింట్, మీరు నార్మల్ వ్యక్తులు కారు అన్నటువంటి ఒక గొప్ప విత్తనాన్ని అక్కడ నాటుతున్నాం. మన సబ్ కాన్షియస్ మైండ్ అనే పొలంలో, ఒక మహాసారవంతమైన పొలంలో ఒక విత్తనం నాటుతున్నాం. ఏమని? నేను సూర్యుని కన్నా తేజోవంతమైన ఆత్మను. దీని ద్వారా ఏమవుతుంది? సబ్ కాన్షియస్ మైండ్లో ఈ విత్తనం ఎప్పుడైతే నాటుతామో అది మెల్లమెల్లగా మొలకెత్తి మహావృక్షంగా తయారవుతుంది. అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఏమని చెప్తున్నారు? నేను అనంతమైన శక్తివంతుణ్ణి. అప్పుడు మీరు ఏ పని ముందు పెట్టుకున్నా ఇమ్మీడియట్గా మీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఏమని? ఎస్, నా దగ్గర అనంతమైన శక్తి ఉంది, నేను సూర్యుని కన్నా తేజవంతమైన వాడిని, కాబట్టి నాకు ఏదైనా సాధ్యమే అన్న రెస్పాన్స్ లోపల నుంచి వస్తుంది. సో మనం నాటాల్సిన మొట్టమొదటి విత్తనం, నేను సూర్యుని కన్నా తేజవంతమైన ఆత్మను అని చెప్తాం. రెండవది, ఉదయం నిద్ర లేచిన వెంబడే రెండవది ఆనందానికి సంబంధించి అనుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు రకరకాల నెగిటివ్ పీపుల్ ఎదురవుతుంటారు. ఎన్నో పనులు చేపడతాం, అందుట్లో మనము చిరాకులు కావచ్చు, కొన్నిసార్లు పనులు జరగకపోవచ్చు, ఇమ్మీడియట్గా డిసప్పాయింట్ అయిపోతాం, హ్యాపీగా ఉండం, మూడంతా ఖరాబ్ అయిపోతుంది. మనం అంటాం, నా మూడంతా ఖరాబ్ అయిపోయింది అని దిగులు పడుతూ ఉంటాం. దీన్ని బయటపడడానికి ఒకటే మాట, ఈరోజు ఏది ఏమి జరిగినా నేను ఆనందంగా ఉంటాను. అంటే ఇవాల్టి వరకు మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఎవరైతే ఒక నిర్ణయం స్ట్రాంగ్గా తీసుకుంటారో సబ్ కాన్షియస్ మైండ్ దానికి కట్టుబడి ఉండి
మీకు ఏం జరిగినా సరే, అంటే మిమ్మల్ని ఒకరు అవమానించినా, మీ పని అనుకున్నది జరగకపోయినా, ఒకవేళ మీరు ఆ రోజు ఇంటికాడనే ఉండాల్సి వచ్చినా, వర్షం వచ్చినా, లేకపోతే ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా మీ మూడ్ చేంజ్ కాదు. మీరు హ్యాపీగా ఉంటారు, ఓకే అని లైట్ తీసుకుంటారు. సో మీ మూడ్ను మొత్తం కంప్లీట్గా ఒక మంచి చక్కటి ఉల్లాసమైన ఉత్సాహకరమైన స్థితిలో ఉంచుతూ మిమ్మల్ని ఆనందకరంగా ఉంచేలా చేస్తుంది ఏ స్టేట్మెంటు? ఈరోజు ఏమి జరిగినా నేను ఆనందంగా ఉంటాను. ఇది రెండవది. మూడవది ఆరోగ్యానికి సంబంధించి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి కదా. సో ఇది స్టేట్మెంటు, నేను సుదీర్ఘకాలం సంపూర్ణ ఆరోగ్యంతో శక్తివంతంగా జీవిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ స్టేట్మెంట్ ఎలా ఉంది అంటే కంప్లీట్గా ఇప్పుడు ఆల్రెడీ నేను ఆరోగ్యంతో ఉన్నాను అని చెప్తున్నాం. మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి ఎలా అంటారు? మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండని ఇప్పుడు మీరు ఏం విత్తనం నాటుతున్నారు? మీరు ఆరోగ్యం అనే విత్తనాన్ని నాటుతున్నారు, శక్తి అనే ఒక విత్తనాన్ని నాటుతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది? ఆ మొక్క మొలిచి మీ శరీరం లోపల సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ క్రియేట్ చేసేటట్లుగా ఆ విత్తనం చేస్తుంది. సో ఇది మూడవది. నాలుగవది విజయం. ప్రతి ఒక్కళ్ళకి విజయం కావాలి, ఏ పని చేసినా అందుట్లో విజయం కావాలంటారు. మనం వినే ఉంటాం, వాడు నక్కతో కదొక్కొచ్చిండ్రు రవే అంటాం, లేదా వాడు పట్టిందల్లా బంగారం అవుతుందంటాం. సో మరి అది ఊరికే రాదండి. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్కు వాళ్ళు తెలియకుండా ఒక ప్రోగ్రామ్ చేసుకున్నారు. ఏమని? ఏ విత్తనం నాటిండ్రుల మైండ్లో? విజయము అనే మొక్క నాటిండ్రు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీ పొలంలో మీరు నాటని మొక్క యొక్క పండ్లు మీకు రావు. మీరు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా రావు. ఇది మన పొలం. ఇక్కడ మనం నాటే విత్తనాలే మనకు రిజల్ట్గా మన జీవితంలోకి వస్తాయి. ఇదే భగవద్గీత సూత్రం చెప్తుంది, యద్భావం తద్భవతి అని. సో ఇప్పుడు ఏం చెప్పాలి మనము? నేను చేపట్టిన ప్రతి పని అఖండ విజయంతో సాధిస్తున్నాను. లేదంటే ఇట్లా చెప్పుకోవచ్చు, నేను చేపట్టిన ప్రతి పనిలో అఖండ విజయం సాధిస్తున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. నేను చేపట్టిన ప్రతి పనిలో అఖండ విజయాన్ని సాధిస్తున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పాలి. ఇది నాలుగవది. ఐదవది, మనందరికీ ఇనర్షియా, జడత్వం అనే ఒకటి ఉంటుంది. అంటే మనం గతం యొక్క అలవాట్లకి బందీలం. మార్పును మనం ఇష్టపడం. ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, మీరు ఒక అడుగు ముందుకేసి మీ జీవితాన్ని మార్చుకోవాలన్నా ఫస్ట్ మార్పు అనమాట మనకు కావాల్సింది. కానీ ప్రకృతి ధర్మమే లోపల జడత్వం అనేది ఉంది ఒకటి. అంటే అది కొత్త దానికి వెళ్ళనివ్వదు. మనం మార్పు అంటేనే వ్యతిరేకిస్తాం. అందుకే మన జీవితంలో ఎక్కువ మార్పులు జరగవు, మనమే వ్యతిరేకిస్తాము. ఒక సైడ్ ఏమో జీవితంలో అద్భుతమైన మార్పు కావాలని కోరుకుంటాం, ఇంకొక సైడు మీకు తెలియంది కొత్తది ఒకటి వచ్చిందంటే ఇమ్మీడియట్గా మనం ఒక స్టెప్ వెనకేస్తాం. సో అక్కడ ఏం కారణము? జడత్వం అనే సూత్రం పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? నేను మారడానికి సంసిద్ధంగా ఉన్నాను, నేను మారడానికి సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పాలి. సో ఇది మార్పును మీ జీవితంలో అలవోకగా అంగీకరించేటట్లుగా మీ సబ్కాన్షియస్ మైండ్ని సిద్ధం చేస్తుంది ఈ విత్తనం. తర్వాత మనందరికీ ఏం అలవాటు అంటే అందరి లోపల తప్పులు ఎన్నుతూ ఉంటాం. మెయిన్ దీనివల్లనే మనం ఎంతో శక్తిని కోల్పోతుంటాం. మరేం చేయాలి? దీనికి సంబంధించి ఒక విత్తనాన్ని నాటాలి. ఈరోజు నేను ఎవరిని తీర్పు చేయను, అంటే జడ్జు చేయను. అంటే అర్థం ఏంటి? ఇవాళ నేను వీడు ఇటువంటి వాడు, వీడు తప్పువాడు, అలా చేసింటే బాగుంటుంది, వీడు ఇంతే, ఏమి మాట్లాడను. అంటే ఎవరిలోనూ తప్పులు నేను చూడను అని మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు చెప్తున్నారనమాట. సో మీరేం చెప్తున్నారు? ఈరోజు నేను ఎవరిని తీర్పు చేయను, వ్యక్తులను సంఘటనలను యథావిధిగా యథాతథంగా అంగీకరిస్తున్నాను. మళ్ళీ చెప్తాను, నేను ఈరోజు నేను ఏ అంశాన్ని తీర్పు చేయను, దేన్ని తీర్పు చేయను, వ్యక్తులను సంఘటనలను యథాతథంగా, అంటే ఎట్లా జరిగినా సరే దానితోనే ఫైట్ చేయకుండా అంగీకరిస్తున్నాను అని మనం చెప్పుకోవాలి. మళ్ళీ చెప్తాను ఆ స్టేట్మెంటు, ఈరోజు నేను ఎవరిని తీర్పు చేయను, సంఘటనల్ని వ్యక్తులను యథాతథంగా అంగీకరిస్తున్నాను. ఇది ఆరోది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి మనందరం. సో నెక్స్ట్ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి కదా. దానికి సంబంధించి కూడా ఒక సాధనకు సంబంధించి కూడా ఒకటి మనం చెప్పుకుందాం. సో నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను 6 గంటలు ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేనేమనుకుంటున్నాను? 6 గంటలు ధ్యానం చేస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి.
నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా 6 గంటలు ధ్యానం చేస్తున్నందుకు కృతజ్ఞతలు. కొంతమంది 6 గంటల్లో 4 గంటలు రాసుకోవచ్చు, లేదా 3 గంటలు రాసుకోవచ్చు, లేదా 10 గంటలు కూడా రాసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే 6 గంటలు చేయాలనుకుంటా కాబట్టి మా ఇంట్లో ఎప్పటికీ ఆ పోస్టర్ మీద అది రాసి పెట్టుకుంటాను. సో నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు 6 గంటలు ధ్యానం చేస్తున్నందుకు ధన్యవాదాలు. అంటే 6 గంటలు ఒకటేసారి ఇవన్నీ డౌట్ ఏమక్కర్లేదు, అది మీ ఇష్టం. ఒకసారి 2 గంటలు, ఒకసారి 3 గంటలు, ఇంకోసారి 1 గంట, లేదా ఒకసారి 4 గంటలు, ఇంకోసారి 10 నిమిషాలు అదేమన్నా కానివ్వండి. విదిన్ 24 అవర్స్లో నా టార్గెట్ ధ్యానం 6 గంటల ధ్యానం. ఇది ధ్యాన సాధనకు సంబంధించి ఒక విత్తనం నాటుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఫైనల్గా, నేను రోజుకు ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఎదుగుతున్నందుకు, అభివృద్ధి చెందుతున్నందుకు ధన్యవాదాలు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను రోజుకు ప్రతిరోజు మీరు స్పిరిచువల్గా కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఒకసారి సబ్కాన్షియస్ మైండ్కి కనుక ఈ విత్తనం బాగా మీరు అలవాటు చేసింది అనుకోండి, సో మీ మైండ్ ఏం చేస్తుంది, మీ చేత ధ్యానం చేయిస్తుంది, సజ్జన సాంగత్యం చేయిస్తుంది. ఇప్పుడు ఎలాగైతే బలవంతంగా మీకు ఇష్టం లేని పనులన్నీ అలవాటు అయినారు కదా, అవన్నీ ఎలా చేయిస్తుంది, సబ్కాన్షియస్ మైండే చేయిస్తుంది. ఇక్కడ మంచి పనులు చేయిస్తుంది. కాబట్టి మనం ఏమని చెప్పుకుంటున్నాము, సో రోజుకు నేను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి అభివృద్ధి చెందుతున్నందుకు ధన్యవాదాలు. సో ఈ స్టేట్మెంట్లు మీరు రెగ్యులర్గా అనుకోవాలి. ఓకే, ఈ స్టేట్మెంట్లు అన్నీ బాగున్నాయి, మరి ఎప్పుడు అనుకోవాలి? ఎస్, ఉదయం పూట నిద్ర లేచిన వెంబడే. మరి ఎట్లా సార్ ఇవన్నీ నాకు గుర్తుండవు కదా అంటే, ఫస్ట్ ఈ వీడియో చూసిన వెంబడే ఒక నోట్బుక్ తీసుకొని ఒక పేపర్ మీద ఇవన్నీ రాసుకొని ఉదయం నిద్రలోకి లేచిన వెంబడే ఆ నోట్బుక్ను ఆ పిల్లో కింద పెట్టుకోండి, ఆ దిండు కింద మెత్త కింద పెట్టుకోండి. నిద్రలోకి లేచిన వెంబడే జస్ట్ అట్లా వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఒకసారి ఆ బుక్ తీసి ఫస్ట్ ఆ 8 స్టేట్మెంట్లు ఉన్నాయి కదా, 8 7 ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్ను ఒక్క 5 నిమిషాలు చాలు, కేవలం 5 మినిట్స్ ఒక రిపీట్గా స్లోగా ఒక జోలపాట, చిన్నపిల్లలకి జోలపాట పాడుతున్నట్లుగా చెప్పాలి. ఏదో పని వెనక ఎవరో పడ్డట్లుగా పరిగెడుతూ కాదు, ఫీల్ అవుతూ. ఈరోజు నేను ఎవరిని తీర్పు చేయను, ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తులను సంఘటనలను అంగీకరిస్తున్నాను స్లోగా. తర్వాత నేను చేపట్టబోయే ప్రతి పనిలో అఖండ విజయం సాధిస్తున్నాను. ఈ విధంగా స్లోగా మనసులోనే రిపీట్ చేసుకుంటూ ఉండాలి ఒక 5 మినిట్స్. అప్పుడు కాన్షియస్ మైండ్ లేదు కాబట్టి, అడ్డుపడట్లేదు కాబట్టి, డైరెక్ట్గా మీరు అనుకున్న స్టేట్మెంట్లు ఎక్కడ ప్రింట్ అవుతాయి, డైరెక్ట్ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతాయి. అలాగే సేమ్ నిద్రపోవడానికి మీరు బెడ్ పరుపు మీదకి వెళ్ళిపోతారు, ఇంక అన్ని పనులు అయిపోయినాయి, ఇక రగ్గు కప్పుకొని నిద్రపోతారు. ఆ టైంలో ఇవి మళ్ళీ ఒక 5 నిమిషాలు 5 మినిట్స్ రిపీట్ చేయాలి. సో ఈ విధంగా రిపీట్ చేస్తూ రోజు మినిమం 3 నెలలు చేయాలి, కనీసం 3 నెలలు. మీరు రిజల్ట్ గురించి ఆలోచించకండి, మీరు దీని యొక్క ఫలితాలు జీవితాంతం మీకు పనిచేస్తాయి. చిన్నప్పటి అలవాట్లు మనల్ని ఇప్పటికీ ఎట్లా అయితే శాసిస్తున్నాయో, ఇప్పుడు మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కు కొత్త బ్రహ్మాండమైన విద్యలు నేర్పించబోతున్నారు, మీ సబ్కాన్షియస్ మైండ్కు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ విధంగా రిపీటెడ్గా మీరు అనుకోవడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ లోతుల్లోకి అది ప్రింట్ చేస్తున్నారు. మీ సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక సూపర్ కంప్యూటర్కి కమాండ్స్ ఇస్తున్నారు. ఒకసారి కంప్యూటర్ కమాండ్ ఇచ్చి ప్రోగ్రామ్ చేసినాం అనుకోండి, అది ఎప్పటికీ అదే రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఒక నోట్బుక్ తీసుకొని ఇమ్మీడియట్గా స్టేట్మెంట్లన్నీ రాసుకోండి. ఈరోజే రాసుకొని అవి పడుకునే ముందు అనుకోండి, నిద్ర లేచిన వెంబడి అనుకోండి. ఎందుకు ఉదయం పూట సాయంత్రం పూట ఎందుకు చెప్తున్నాము, నైట్ పూట ఎందుకు అంటున్నాము అంటే, సబ్కాన్షియస్ మైండ్ డైరెక్ట్ మనకు అందుబాటులో ఉంటుంది. అక్కడ డైరెక్ట్ ఏది ప్రింట్ చేస్తే అది మన జీవితంలోకి వస్తుంది. సో క్రమం తప్పకుండా మినిమం 3 నెలలు చేయండి. దీని తర్వాత మనం అఫర్మేషన్స్ అనే టెక్నిక్ గురించి నేను క్లియర్గా చెప్తాను ఇంకొక వీడియోలో. సో మీరందరూ కూడా ఈ క్రమంగా తప్పకుండా ఈ యొక్క 8 విత్తనాలను మీ సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక మంచి పొలంలో నాటి, బ్రహ్మాండం ఎంత పెద్దగా ఎవరైతే జాగ్రత్తగా గార్డెన్ని పెంచుకుంటారో వాళ్ళ జీవితం అద్భుతంగా మారిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.